యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సేవలోనికి వెళదాం. అందరూ కూడా దయతో తలలు వంచుదాం. యేసయ్యా నాతో మాట్లాడమని అందరం అడుగుదామా? యేసయ్యా నాతో మాట్లాడండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, నీ కృపలో నన్ను బలపరచండి, నీ మాట చేత నన్ను తాకండి, స్పందింపచేసి ఇదిగో నీ దాసుని మరుగు చేసి నీ నోటి బొరుగా వాడుకొని మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రభు నామము పేరట కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈనాటి ధ్యానం కొరకై దైవవాక్యముల నుండి జకర్యా పుస్తకం 12వ అధ్యాయం, పేజీ నంబర్ 782-83. జకర్యా పుస్తకం ప్రియులారా 12వ అధ్యాయం మొట్టమొదటి చరణమును మనం చదువుకుందాం. దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలములను విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినగలిగితే ప్రవక్త అయినటువంటి యాజకునిగా, దేవుని పరిచారకునిగా ఉన్నటువంటి జకర్యా కాలములో ప్రియులారా ఒక దేవోక్తిని అనగా దేవుడు ఒక దర్శనమును కలిగించి ఇశ్రాయేలీలతో మాట్లాడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు, చూడండి, ఆకాశమును విశాలపరచి భూమికి పునాది వేసి, ఏమండి, ఇదిగో మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించిన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈ దేవోక్తి ఎవరిని గురించి వచ్చింది అంటే ప్రక్కన అక్కడే చెప్తున్నాడు, ఇశ్రాయేలీలను గూర్చి వచ్చినటువంటి దేవోక్తి అన్నాడు. హల్లెలూయా. ఎవరిని గురించి అంట? ఇశ్రాయేలీలను గూర్చి దేవుడు పలుకుతున్నటువంటి మాట,
దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ఇది. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, ఇదిగో సమస్తమును సృజించి విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను ఊదిన దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా. ఎవరికి సెలవిస్తున్నాడు ఈ మాట? చెప్పాలి. ఎవరికి సెలవిస్తున్నాడు? గమనించండి. దేవుడు అలనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఈరోజు అదే మాట ఇప్పుడు మనతో కూడా ఏం చేస్తున్నాడండి? పలుకుతున్నాడు. ఎందుకో చెప్పనా? ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. 5వ వచనం చదవండి. 5వ వచనం 6వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఈ మాట వినండి. వారు ఆశించిన ప్రకారము మనము కూడా చెడ్డవాటిని ఆశించకుండా మనకు దుష్టాంతరముగా ఉన్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయాలన్నీ ఎందుకంటే చెప్పండి, మనకేమిటి దుష్టాంతరం అంటే? ఒకడు చేసిన తప్పిదమే మనము కూడా చేయకుండునట్లుగా మనకొక ప్రియులారా దుష్టాంతరముగా ఉండునట్లు, కొన్ని హెచ్చరికలుగా ఉండునట్లు దేవుడు తన ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనాత్మకమైన విషయాలు మనతో మాట్లాడుతూ బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు? ఆయన ఆజ్ఞాపించబోయే విషయమేమిటి? ఆకాశమును విశాలపరచి భూమికి పునాదులు వేసి మనుష్యుల యొక్క అంతరంగములో జీవాత్మను ఊదినటువంటి దేవుడైన యెహోవా వాక్కు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వాక్కు ఏమని ప్రకటన చేస్తుంది? ఈరోజు ఇశ్రాయేలులతోనే కాదు కానీ దైవ ప్రజలమైనటువంటి మనతో కూడా దేవుని వాక్కు ఏమని ప్రకటన చేస్తుంది? ఇదే యెహోవా వాక్కు. ఏంటి ఆ వాక్కు అంటే? చూడండి, దేవుని యొక్క వాక్యములో కీర్తన పుస్తకములోనికి రండి. 51వ కీర్తన. త్వరగా మనం ముందుకు వెళ్దాం. 51వ కీర్తన 6వ వచనం చూడండి. ఆయన వాక్యేమిటంటే, ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, చదవమ్మా. నీవు అంతరంగములో సత్యమును కోరటువంటి దేవుడవు. అంతేకాదు 10వ వాక్యం కూడా చదవండి. కలుగ చేయుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి అందరు హుషారుగా. ఇప్పుడు దేవుడైన యెహోవా వాక్కు ఏమని ప్రకటన చేస్తుందంటే,
ఇదిగో దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నేను చెప్పబోయే వాక్కు ఏమనగా, ఏమండి, దేవుడు చెప్పబోతున్న వాక్కు ఏదనగా ఆయన ఏం చేస్తున్నాడు, ఏమని ప్రకటిస్తున్నాడంటే, నీవు నీ అంతరంగములో సత్యమును కలిగి ఉండాలి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని? ఏమండి, ఇప్పుడు మనతో దైవ ప్రజలమైనటువంటి మనతో ప్రభువు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ అంతరంగములో సత్యమును కలిగి నీవు జీవించాలి. ఏం కలిగి జీవించాలా? చూడండి, గమనించండి. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏమి కోరుకుంటున్నాడంటే, ఇదిగో వారి అంతరంగములో సత్యమును, చెప్పండి, సత్యమును కోరుతున్నాడు. రెండవదిగా ఇదిగో స్థిరమైన మనస్సు. ఏమేం కోరుకుంటున్నాడండి? చెప్పాలి. దేవుడు మన అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు? ఆయన సెలవిచ్చుచున్న వాక్కు ఏదనగా, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతరంగములో సత్యమును కలిగి నీవు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏమండి, ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు? సత్యమును కలిగి. ఇదిగో ప్రియులారా, స్థిరమైన మనస్సును నీవు కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే, ఇశ్రాయేలుల జీవితములో అంతరంగములో సత్యము లేదు, స్థిరమైనటువంటి మనస్సు లేదు. పాపపు తలంపులతో, పాపపు నడవడికలతో వారి యొక్క జీవితమును ఇష్టానుసారముగా నడిపించుకుంటూ ఉంటున్నారు గనుక దేవుడేం చెప్తున్నాడంటే, దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఆయన సెలవిస్తుంది ఏంటంటే, ఇదిగో నీ అంతరంగములో సత్యము నీవు కలిగి ఉండాలి. అంతరంగములో, అంతరంగం అంటే ఏంటండి? అంతరంగం అంటే ఏంటి? మనుష్యులు చాలా మంది పైకి చాలా బాగా కనిపిస్తారు, పైకి ఎంతో తేజస్సుగా, ఎంతో చక్కగా, ఎంతో మెతకదనముగా, ఏమి తెలియని వానిగా దానిగా కనిపిస్తారు. కాని ప్రియులారా, మనుష్యునికంటూ ఒక అంతరంగము అనేటువంటిది ఒకటి ఉన్నది. దేవుని వాక్యం అంటుంది కదా, దేవుడట అంతరంగములను పరిశోధించేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడేం చేస్తాడు? మనుషులు ఏం చూస్తారు? మనుషులు ఏం చూస్తారు? పై రూపమునే, పై వేషమునే, చెప్పండి, పై వేషమునే, పై రూపమునే మనుష్యులు చూసేటువంటి వారిగా కనిపిస్తారు. కానీ దేవుడు ఏమి చూస్తాడంటే, అంతరంగమును చూసేటువంటి వాడు. అంతరంగము అనగా ఇదిగో ప్రియులారా, మన హృదయము అనేటువంటి దానిని అంతరంగము అన్నాడు. హృదయం అనగా, హృదయం అనగా మన గుండెనే హృదయము అన్నాడు. ఏమండి, హృదయము అనగా అంతరంగం, అంతరంగం అనగా గుండె, గుండెనే హృదయం అన్నారు. ఆ హృదయమునే
అంతరంగం అన్న. గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనము జ్ఞాపకము చేసుకుంటే దేవుడు సెలవిచ్చుతున్న మాట ఏది అంటే, నీవు నీ హృదయములో నీ యొక్క అంతరంగములో సత్యమును కలిగి జీవించాలని ప్రభు మొట్టమొదటిగా కోరుకొని, రెండవదిగా ఏమంటున్నాడంటే, ఇదిగో నీ అంతరంగములో స్థిరమైన మనస్సు కలిగి ఉండ. అంటే సంచల మనస్సు ఉండకూడదు. అర్థం కావట్లే? సంచల మనసు చెప్పరే. చాలా మందికి ఏముంటది? చంచలత్వం. దీని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. గమనించండి ప్రియులారా, మొదటిగా మనం ఆలోచన చేస్తే, ఇదిగో మనము సత్యమును కలిగి మన అంతరంగములు. సత్యము అంటే ఏంటి? సత్యం అంటే ఏంటండి? దేవుని వాక్యం అంది, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంతేకాదు, సత్యము అనగా అర్థం ఏంటో చెప్పనా? సత్యం అంటే ఏంటో చెప్పనా? ఒక వాడుక ఒకటి ఉంది. తమ్ముడు తనవాడైన న్యాయమే చెప్పాలి, న్యాయమే పలకాలి. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరైనా సరే, మనోడు అనుకోండి పర్వాలా, మనోడు కాకపోయారు అనుకోండి, దేవునికి స్తోత్రం. ఏమండి, చాలా రకాలైన పరిస్థితులు పలుకుతూ. ఒక మాట చెప్తాను, ఈ కనగాల శివంగిలిపాలు ఎంటర్ అయ్యే సమయంలో నాకు పెద్దమ్మ అవుతుంది ఆమె, దేవనాలమ్మని. ప్రియులారా, ఈ ముఠా పనికి మేస్త్రిగా చేసేది. కోతలు, మినపకాయలు మొత్తం గోపించేది మేస్త్రి ముఠాగా కట్టి. పాస్ట్రమ్మ గారికి పెద్దమ్మమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ వల్ల అప్ప, సొంత అప్ప. గమనించండి ప్రియులారా, ఆమె గొడ్డును మేపుకుంటూ ఉంది. గొడ్డును ఎన్ని గంటల దాకా మేపొచ్చు? ఎన్ని గంటలు? సాయంకాలం ఎన్ని గంటల దాకా మేపొచ్చు? 6:30, 8 దాకా మేపొచ్చా? చేలు పక్కన ఉన్నవని ఆ శాలల్లో తోలింది శుభ్రంగా మేస్తా ఉన్నాయి. వాటికి గుర్తొచ్చింది అప్పుడే, వాటికి గుర్తొచ్చింది ఏమని? ఇంటికి వెళ్ళాలి, అదే మెయిన్ రోడ్. సరే, వేరొక వ్యక్తి తల్లి హాస్పిటల్లో బాగా ఎమర్జెన్సీ, ఆయన కంగారులో ఆయన వెళ్తున్నాడు. వెళ్తా ఉండలేకి ఈ దూడ పిల్ల ఉందో చూసారా? ఆ పెద్ద గేద, ఆ పిల్ల దూడ పిల్ల ఏం చేసింది? ఆయనకి పసక్క రోడ్డు ఎక్కేసేసింది. అదేమో కళ్ళుకు కనపడదు కానీ నల్లగా ఉంటుంది. రోడ్డు ఎట్టుందో అది కూడా అట్ట గుద్దుతో దూడ అంత దూరం వెళ్ళిపోయింది. ఈడు పడ్డాడు, ఈడు చెయ్యి కాలు ఇరిగిపోయింది. ఈడి చెయ్యి కాలు ఇరిగిపోయిందన్న సంగతి పట్టించుకోవట్లా. నా దూడకు డబ్బులు కొట్టో, నీ దిక్కుమాలిన న్యాయం పాడుగా. చూడండి, దిక్కుమాలిన న్యాయం అంటే ఇదిగో ప్రార్థనకి వెళ్తుంది, బల్లారాధనలో పాలు పొందుతుంది, అన్ని కార్యక్రమాలలో ఇదిగో ప్రియులారా ఎంత భక్తి కలిగిన వారిగా నడిపించబడుతుందంటే, ఇదిగో ఇంకా చూస్తే యేసు రక్తమే చెయ్యం. అయ్యా పిలుపు కూడా భలే చక్కగా పలికిరించింది. చూడండి, ఈడు చెయ్యి కాలు ఇరిగిపోయింది, అటు హాస్పిటల్కి వెళ్ళనివ్వట్లా, ఈ బండిని పట్టుకోనివ్వట్లా. నువ్వు డబ్బులు గడితేనే పంపిస్తాను. అప్పుడు ఎంత అవుతుంది టైం అంటే 8 గంటలు అవుతుంది. సరే, అదే దారిని వెళ్తా ఆగాను నేను. ఆగి ప్రియులారా, ఏమైందంటే బ్రదర్ ఇట్లా మా
అమ్మగారికి బాగా సీరియస్గా ఉంటే వెళ్తున్నాను, నేను కంగారులో వెళ్తున్నాను. ఈ టయాన్ని ఇప్పుడే దోడొచ్చింది, అదేం కనపడలేదు, చీకట్లో గుద్దేశాను, అదేం బతికే ఉంది. డబ్బులు కట్టమని కూర్చున్నారని లేక నేను 4 అరుపులు అరిచి, ఎట్లా వాడు మరలా రిటర్న్ కేసు పెట్టాడంటే నీ ముఖం పచ్చడగా పగలు కొడతారు పెద్దమ్మ. నోరు మూసుకుని ఆడి దారి నాడు వెళ్ళని. చూడండి న్యాయాలు ఎలా ఉంటాయి అంటే, కొంతమంది న్యాయాలు భలే విచిత్రం. ఏమద తప్ప కాదా? 8 గంటల దాకా నిన్ను గొడ్డు మేపుకోమంటే పొద్దుగూకులు అర్ధరాత్రులు లేకుండా పట్టపగలు లేకుండా ఇష్టపూర్వకంగా నువ్వు మేపుకుండే పనేనా? మేపుకుండేదానివి ఏం చెయ్యాలా? దగ్గరుండి మేపుకోవాలి, జాగ్రత్తగా మేపుకోవాలి. పతోడు ఇప్పుడు నేర్చిన పద్ధతులు ఏంటో తెలుసా? రోడ్డు మీద వాడిష్టం, జాగ్రత్త లేదు, ఏమీ లేదు, గుద్దేడా డబ్బులు ఇచ్చిపోతాడు అనేటువంటి నిర్లక్ష్య ధోరణతో ఉంటున్నారే గాని చాలా మంది జాగ్రత్త లేదండి. అందుకని చూడండి, తమ్ముడు తనవాడైన మనం ఏం చేయాలంట? న్యాయమే, నిజమే, సత్యమే పలకాలి. అందుకని ఇక్కడ ఒక మంచి మాట ఉంది, కీర్తన పుస్తకములో 15వ కీర్తన. 15లేనా? చూడండి 15వ కీర్తన 2వ వచనం చదవండి. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఏమండి? హృదయపూర్వకంగా, హృదయంలో అంతరంగంలో ఏది దాచుకొనకుండా, చెప్పండి, ఏది దాచుకొనకుండా. కొంతమంది ఏదో వీళ్ళ సొమ్మంతా మనకేదో పెట్టేసినట్టుగా ఏదన్నా అడిగితే వీళ్ళు దాచుకొని చెప్పరే. అమ్మా ఏంకో మరేమండి పచ్చడండి, కూర ఏమో ఇంకోటి వండుకోను, అది చెప్పరు, కూర వండుకున్నారు. నువ్వు అన్నేసిస్తా నాకు అడిగిన వాళ్ళకల్లా కూర వేసిస్తే మనం తినటానికి చెప్పరే. ఏదన్నా స్వతంత్ర ఏంటండి కూర, వంటకాలు ఏంటండి, మరేమండి మేము పచ్చడి చేసుకున్నాం. ఒకరోజు పాశ్రమ గారిని అనుకుంటా ఎక్కడో అడిగింది, చిన్న పిల్లోడిని అడిగింది. వాళ్ళు వండుకుంది ఏదో వండుకున్నారు. ఆ రోజు మేము కూడా ఇంట్లో మాంసం కూర వండుకుంటా ఉండేలే. వచ్చాడు చిన్నపిల్లడు, అరే మీరేం వండారా అని అడిగింది. మరి పచ్చడి పాశ్రమ గారు అని చెప్పి అన్నాడు. ఆడు ఎక్కడ కాదు, ఆనందపురంలో పచ్చడి పాశ్రమ గారు అన్నాడు. పచ్చడి అయితే కొద్దిగా వేసిరాపురండి. మరి అన్నాడే కానీ ఆడు అక్కడి నుంచి కదలటల్లా. అంతలోకి వాళ్ళమ్మ వచ్చింది. యారా ఏం కూరరా స్వప్న? వాళ్ళమ్మ పేరు స్వప్న. ఏం కూరరా తల్లి అంటే, పాస్టర్ గారు మాంసం కూర. మరి మాంసం కూర అనుకోండి, పచ్చడి అని చెబుతాడు ఏంటమ్మాయి అని అంటా నేను. చూడండి పిల్లలకు కూడా ఎంత ఆలోచన, ఎంత భయంకరమైన ఆలోచన. గమనించండి, సత్యము పలకడం అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో ఎంతో బాధాకరం అనిపిస్తుంది. ఏమండి? కానీ దేవుడు కోరుకుంటూ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నీ అంతరంగములో సత్యమును కోరుతున్నాను కనుక నీవు నిజమే పలకాలి, సత్యములోనే నడవాలి, సత్యమునే అనుసరించాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ మనుష్యుడు ఏం చేస్తాడు? సత్యమే చూడండి. అందుకనే అక్కడే ఒక మంచి మాట అంటాడు చూడండి దేవుని యొక్క వాక్యములో. ప్రియులారా, లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి. మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే,
లూకాసు వార్త 11వ అధ్యాయం 11:39. అందుకు ప్రభువిట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లా ఉందట? ఎట్లా ఉంది? పైకేమో ఇకిలిస్తారు కొంతమంది. ఎవరిని ఇకిలింపు ఒక్కొక్క అమ్మ వెళ్ళంగానే అయ్యో పాస్టర్, అయ్యో పాస్టర్ ఉరికిపోతారు అప్పుడప్పుడే. అప్పుడప్పుడు అరిగిపోతారు. ఆ తెలంగాణ చచ్చినోడు వెళ్ళాడు అనుకుంటారు అన్న. నిజం, చాలా మంది పరిస్థితులు ఎలా ఉంది అంటే ఇక్కడ మనము చూడగలిగితే, ఇదిగో ప్రియులారా, ఏమండి ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు ప్రభువిట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును, ఇదిగో ప్రియులారా, వెలుపట శుద్ధి చేయుదురుగా. కనపడేది వరకే చెప్పరే, కనబడేదంతా పై రూపమంతా శుభ్రంగా శుభ్రం చేసుకొని కనపడతాం. పైకి కనబడేదంతా శుద్ధి చేస్తారు, కానీ లోపల ఎలా ఉందట? దోపుతోను. ఏమండి? మీ అంతరంగము దోపుతోను చెడుతనముతో నిండిపోయి ఉన్నది. స్తోత్రం చెబుతారా గట్టిగా? దోపుతోను, పాపముతోను, చెడుతనముతోను లోపలేమైపోయింది? చెప్పండి అమ్మా, ఏమైపోయింది? లోపల ఎలా ఉంది? మన అంతరంగము ఎలా ఉంది? ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క స్త్రీ గాని, ఒక్కొక్క పురుషుడు గాని ఎదుటి వారికి చెప్పడానికి నీతి పలుకులు ఎన్నో పలుకుతారు, కానీ ఇక్కడంతా తుస్సే. వీడి దగ్గరేమి ఉండదు, ఏమి దగ్గరేమి ఉండదు. ఎలుపటి వారికి చెప్పమంటే నీతి వాక్యాలు చాలా చెప్తారు. అవునా కాదు? అటు కాదు అన్నమ్మ గారు, అటు కాదు అంటే నేను చెప్పడానికేం బాగానే చదువుతాను. నా దగ్గర అసలు చెప్పరే అమ్మా. కొత్త కోళ్ళు ఇంటికి వచ్చిందంట, కొడుకేమో నెలకోసారి జీతం తీసుకొస్తున్నాడు, ఒక 30-40 ఏళ్ళు. ఏమండి అంటే మీకు ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొడుకేమో 40-30 ఏళ్ళు తీసుకొస్తున్నాడు. కోళ్ళకి చెప్పిందంటే, ఏయ్ కోళ్ళ పిల్ల, నువ్వు నా కొడుకు తెచ్చే డబ్బులు ఏది కూడా లెక్క పెట్టడానికి వీల్లేదందంట. సాయంత్రం ఏం బీరువా తెరిచి చెప్పండి ఏమో చక్కగా లెక్కేస్తుంది. అంటే కుటుంబాల్లో ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇదిగో ప్రియులారా, ఆ అత్తకే ఇంకొక కూతురు ఉందంట. కూతురికి భర్త, అల్లుడే మంచోడు. అల్లుడు ఎట్టా మంచోడు అయ్యాడు? కూతురు మాట వింటాడు, కూతురు చెప్పు చేతల్లో నడుస్తాడు. కూతురు అంటే అంటాడు, అంటే అంటాడు, కూర్చోంటే కూర్చుంటాడు, లెగవమంటే లెగుతాడు. అందుకని అల్లుడు మంచోడు అయ్యాడు. ఇప్పుడు అదే కోడల పిల్ల చేస్తుంటే ఏమంటే కూర్చోనంగానే కూర్చున్నాడు అనుకో, నుంచానంగానే రే నువ్వు భార్య చెప్పేయన్నీ ఎంటున్నావురా, నువ్వు పనికి మాలినోడు అయిపోయావురా అన్నట్టుగంటే, ఒకరికి చెప్పటానికైతే బాగానే ఉంటుంది, కానీ అది మనము చేయుటకు చెప్పరే చాలా బాధ.
అందుకనే ప్రియులారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పరిచయులతో దేవుడు మాట్లాడుతూ చెప్పుతున్న మాట, మీరు పళ్ళెమును ఇదిగో పాత్రను వెలుపట శుభ్ర పరచుతున్నారు కానీ లోపలంతా ఏముంది? లోపలంతా ఏముంది? దోపును చెడుతనముతో నిండిపోయి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనము కూడా చేస్తున్న ఆ పని ఏమిటంటే, మనం కూడా వెలుపటి వరకే, ప్రజలకు కనపడేది వరకే ఇదిగో శుద్ధి చేసుకుంటున్నాం. లోపల మాత్రం చెప్పండి, లోపల మాత్రం అలాగే ఉంచుకుంటున్నాం, లోపల అలాగే పెట్టుకుంటున్నాం. ఇదంతా ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీ అంతరంగములో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సత్యమును కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కానీ ఆయన సత్యమును, రెండవది స్థిరత్వమును కోరుకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో మన అంతరంగములో తోపును ఏమండి చెడుతనముతో నింపుకుంటున్నాం. దేవుడు కోరుకుంటున్నటువంటి పాత్రగా మనం మార్చబడటలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ హుషారుగా. అదే కీర్తన భాగములోనికి రండి, 55:15 వచనం చదవండి. 55:15 కీర్తన పుస్తకం. సజీవులే కాని చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగమునందు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెడుతనము ఎక్కడెక్కడుందట? వారి నివాస స్థలములలోను వారి అంతరంగంలో చెడుతనము, దోపును, చెడుతనమును వారి అంతరంగములలో ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకని ఇప్పుడు దేవుని వాక్యం అంటున్నటువంటి మాట ఏంటంటే, అంతరంగములో సత్యము కోరుచున్నాడు గనుక ఇప్పుడు ప్రభు దృష్టికి మనం ఎలా ఉండాలి? సత్యమును అనుసరించి నడిచేటువంటి వారిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, ఇదిగో ఆ 119వ కీర్తనలో 119వ కీర్తనలో మంచి మాట, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఏమండి నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు భక్తుడైన దావీదు. ఏమండి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా ఏమండి ఇదిగో నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే పాపము చేయకుండానట్లు, ఏమండి దేవునికి వ్యతిరేకముగా ఉండకుండానట్లుగా మొట్టమొదటిగా భక్తుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమే సత్యం గనుక. యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం 17వ అధ్యాయం 17:17 దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ వాక్యమే. ఇప్పుడు మన అంతరంగములో దేవుడు సత్యమును కోరుకుంటున్నాడు గనక సత్యము కలిగి ఉండేవారిగా మనం ఉండాలంటే మన హృదయంలో ఏముండాలా? వాక్యం ఉండాలి. అందుకని భక్తుడు అన్నాడు, ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యమునుంచుకున్నానయ్యా
అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. అలాగే రెండవదిగా మనం చూడగలిగితే ఇక్కడ రెండవదిగా ఏం కోరుతున్నాడు దేవుడు చెప్పండి? ఒకటి సత్యమును, రెండవది ఏంటది? స్థిరత్వము, స్థిరమైన మనస్సు అంతరంగములో. చూడండి అక్కడ అంటాడు కదా, ఏమండి 10వ వచనములో, దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మనస్సు కావాలట? ఏమండి? సంచల మనసా? ఎప్పటికప్పుడు మార్చుకునే మనసా? ఏమండి? చంచల మనసు అంటే ఏంటో చెప్పనా? ఇప్పుడు నాకు దేవుడు నా స్థితికి తగినట్లుగా, నా పరిస్థితికి తగినట్లుగా దేవుడు ఏం చేశాడంటే, నాకు ఒక స్త్రీని వివాహం చేసి నన్ను ప్రక్కన పెట్టాడు. అయ్యా, నీ స్టేటస్కు, నీ పరిస్థితికి, నీ యొక్క విధానమునకు కావలసిన ఆమె ఈమె అని చెప్పి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడిచ్చిన దానితో నేనేం చేయాలా చెప్పండి? తృప్తి పడాలి. అబ్బో ఏమో ముఖం బాగాలేదే, ఏ సౌందర్యాను, ఎవరు ఇంకా హీరోయిన్లు ఉన్నారు చూసారా, వీళ్ళందరినీ టాలీ చేసుకుంటూ నాకు ఆమైతే బాగుండే అన్నట్లుగా మనలో మనం ఆలోచన చేస్తే కొంతమంది పురుషులు అలాగూ అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్త్రీలు కూడా ఇదిగో ఇతను కాకుండా అతనైతే. దేవుడు నీకేది కావాలో చెప్పండి, ఏది కావాలో, నీ స్థితికి ఏది తగినదో అదే దేవుడు సిద్ధపరచి ఇస్తాడు ప్రియులారా. కానీ మనలో ఏమవుతుందంటే, స్థిరత్వము లేనటువంటి నిర్చల మేఘముల వలె మనం ఏమవుతుంటామంటే కదిలింపబడతా ఉంటాం. స్థిరత్వం ఉండదు కొంతమందిలో, స్థిరమైన మనస్సు ఉండదు. చూచినల్లా కావాలి, కోరుకున్నదల్లా కావాలి, ఆశించినదల్లా కావాలి అనుకుంటూ నడిపించబడతా ఉంటారు కొంతమంది. ఈ స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యం. స్థిరత్వం అనేది చాలా మందిలో ఉండదండి. ఉన్న ఇంటితో సరిపెట్టుకోరు, ఉన్న పరిస్థితితో అడ్జస్ట్ అవ్వరు. ఇదిగో ప్రియులారా, ప్రతిదీ కూడా ఇదిగో వారి వారి జీవితంలో ఏదో ఒక క్రొత్తతనము కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. అర్థం కాల? ప్రాకులాడుతూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ అంతరంగములో స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం, నీ నడిపింపు ఒక బాట మీదే ఉండాలి, నీ క్రమాలు ఒక బాట మీదే ఉండాలి, నీ ప్రయత్నాలు ఒకే స్థితిలో ఉండాలి. 4 రకములైన పరిస్థితుల మీద నీవు అడుగు పెడితే అవేమవుతాయి అంటే ఏది కూడా నీకు అందకుండా. ఏమండి? అందుకనే దేవుని వాక్యం అంటుంది కదా ప్రకటన గ్రంథములో, ఉంటే వెచ్చగానైనను ఉండు, లేక చల్లగానైనా ఉండు, 2 స్థితులు నీకు వద్దు. అర్థం కాల? కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ అడుగు పెడతారు, అక్కడ కూడా అడుగు పెడతారు. దేవునిది కావాలి, లోక సంబంధమైన పరిస్థితులు కావాలి. లోకము కావాలా, దేవుడు కావాలి. స్థిరత్వం లేదు. ఏమండి? ఏది చేసినా 2 రకాలు. ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలం ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళాం. ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్తే
ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ముందుగానే మేము చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మా ఇంటి అలవాటులు ఇవి. మా ఇంటి అలవాట్లు ఇవి. తాలిబొట్టు కట్టడం లేదు, బొట్టు, చెవుపోగులు, గాజులు, పట్టాలు పెట్టేది లేదు. నీకు ఇష్టమైతే రా, లేకపోతే చెప్పండి, లేకపోతే ఉండిపోయా, మా ఇంటికి వచ్చి మీరు మాత్రం ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళకి ఇష్టపడి వచ్చారు. వచ్చిన తర్వాత అంత కట్న కానుకలన్నీ అయిపోయినాయి, అన్ని బాగానే ఉన్నాయి. వచ్చిన పెద్దలు ఉన్నారు చూసారా, పేనుకు పెత్తనం ఎత్తే తలంతా కొరికింది అన్నట్టుగా ఈ పెద్దలను కూర్చోబెట్టారు. ఎందుకు? ఇలా ఇలా మాట్లాడుకున్నాం, ఇదంతా చేశాం అని చెప్పి జరిగిన విధానం వాళ్ళకి చెబితే వాళ్ళు అంటారు, అంత తీసుకుంటున్నారు కదా, పిల్లకేం పెట్టకపోతే ఎట్టా అనేలేకి ఈ మాట చెవిన పడింది. ఎవరికి? పిల్లల తల్లికి. అయ్యా మరి అడుగుదామంటే, అన్నగా ఏంటంటున్నా, అన్నగా నువ్వేం చెప్తావు, మా పని వాళ్ళ పని నా తల్లిదండ్రులు వచ్చి ఒక్కొక్కలాగా రోజు కూర్చొని ప్రియులారా, ఒకటి మంచిగా ఏదన్నా జరిగించుకుందాం అనుకున్నాం అనుకో, దాంట్లో ప్రతోడు బోడి పెత్తనమే. నిజం. ప్రతి ఒక్కరూ ఇదిగో ప్రియులారా, ఒక కార్యము చేయాలి అనుకున్నప్పుడు, అది మంచిగా జరగాలి అనుకుంటే, దీంట్లో తాగుబోతులు, పనికిమాలినోళ్ళు, రకరకాలైన పరిస్థితులు జరిగిస్తూనే ఇదిగో ప్రియులారా ఈ విధానమునంతా ఏం చేస్తారండి, మంచిగున్నవాడిని కూడా చెప్పరే, మంచిగున్నవాడిని కూడా చెడగొడతారు. ఈ రెండు పెళ్లిలో సినిమా పాటలు పెట్టుకోవాలంటే వాళ్ళు ఓకే అన్నారు. కానీ ఇక్కడ పక్కన వచ్చిన మంచిగా ఉండేవాడిని కూడా ఉండనేవాడు. వీడు కొంచెం చేసుకొచ్చుకుంటే పెద్ద పూలైపోతాడు. నేనే పెద్ద గొప్ప. రెండవది ఇంకొక మాట, నిన్న ఏం పేరేంటి, ఏరమ్మ గారు చనిపోయింది. ఏరమ్మ గారు చనిపోయింది. సమాధి చేసే టైంలో పాస్టర్ గారు ఎట్టుంటే మామూలుగా అడ్డంగా పడుకోబెడతారు. వాళ్ళు సిద్ధాంత పనులు ఇది కావాలా, ఏది బైబుల్ కావాలి, ఇటు సిద్ధాంతము కావాలి. కానీ ఇటు బైబుల్ వాక్యము కావాలా, ఆడపిల్లలు వచ్చి పాలు పొందుతుందో కావాలి. అర్థం కాదు. ఇవన్నీ ఉంటేనే మనిషి కేవలం ఇది పెట్టమంటే నన్ను అడిగారు, అడిగి చూపించలేదంటే వాళ్ళంతా అట్ట పెట్టడం, అట్టకు మరి తీసుకోవడం వెంటనే నీకు అర్థమా, ఒక పెడితే చూద్దాం అది నలభై పెట్టుకోండి. నువ్వు మంచి ఆలోచించిన ప్రతిదీ నీకు మంచే జరుగుతుంది. అర్థం కావట్లే, నీకు మంచే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట చెప్తున్నా. ఆ పెద్దక్కయ్య గారు ఉంది కదా, ఆ పెద్దక్కయ్య గారు అర్థమ్మ పేరు, ఆ బావగారు వాక్యం చెప్తాడు, నేను కూడా వాక్యం చెప్తాను. అమ్మాయి చెప్తాను. అమ్మాయి చేసిందంటే వెళ్ళినప్పుడల్లా ఆయనకు ఒక అరగంట తెస్తుంది, నాకు అరగంట తెస్తుంది. ఆయనకు ఒక అరగంట తెస్తాడు, నాకు ఒక అరగంట తెస్తాడు. సరే నేను ముందు చెప్తాను అనుకో, మంచి అసలు మంచి సెల్ఫ్ లాగా కథంలో ఉండదో పోవడం ఎట్లా కూర్చోదు. చచ్చిపోయిన అనుకున్న మధ్యలో చచ్చిపోయిన అనుకో
బుద్ధి కారణాలు. అందుకనే స్థిరమైన మనస్సు మన జీవితంలో ఉండగలగాలి. ఈ స్థిరత్వము లేకపోతే ప్రియులారా నీవేమవుతావో తెలుసా? స్థిరత్వం లేకపోతే ఏమవుతావు? ఏమండి, స్థిరత్వం లేకపోతే ఏమవుతావండి? గాలికి కొట్టుకొనటువంటి పోవుచున్నటువంటి నిశ్చలమైన మేఘముల వంటి రీతిలోనికి మనం వచ్చేసేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, చాలా మందిలో స్థిరత్వం ఉండటల్లా, స్థిరత్వము లేనటువంటి బ్రతుకులైపోయాయి. ఏమండి, అందుకనే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ అంతరంగములో మొట్టమొదటిగా సత్యం ఉండాలి, రెండవదిగా స్థిరత్వమును కలిగి ఉండాలి. స్థిరత్వం అంటే అన్ని విషయాల్లో చెప్తున్నాను. స్థిరత్వం అంటే ఏంటి? ఇవాళ టిఫిన్ ఏ టయానికి చేశా, రేపు అదే టయానికి టిఫిన్ చేస్తావు. భోజనం ఏ టయానికి చేశా చెప్పండి, అదే టయానికి భోజనం చేస్తా. మరి ప్రార్థన వాళ్ళ ఎన్నింటికి వచ్చా, అదే టయానికి చెప్పండి రావా? ఆదివారం స్థిరత్వం లేదు, నికరము లేని పరిస్థితి. కాబట్టే ప్రియులారా నేను అంటాను, ఈరోజు ప్రభు కోరుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన హృదయములో స్థిరత్వమును కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్థిరత్వం లేని బ్రతుకు చాలా ఇబ్బందికరం. స్థిరత్వం లేకుండా ఉన్నవాని జీవితము, గురి లేని జీవితం కూడా ఏమవుతుందండి? వ్యర్థమైపోతుంది. చాలా మందిలో ఒక గురి ఉండదు, ఒక నికరమైన పరిస్థితి ఉండదు ప్రియుల. అందుకనే దేవుని వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట, ఇదిగో నీ అంతరంగములో స్థిరత్వమును కోరుతున్నాడు. ఇదిగో 2 మాటలు చూసి ముగించుకుందాం. చూడండి, సామెతల పుస్తకం 10వ అధ్యాయం 10-18 చదవండి. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతరంగములో చాలా మంది ఏం చేస్తారు? ఏమండి, పగ పైకేమి కనపడదు కానీ, పైకేమి చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి అందరు గట్టిగా. అంతరంగములో పగ. అంతేకాదు, ఇంకొక చోట అంటాడు 14:33లో కూడా, 14వ అధ్యాయం 33వ వచనం, తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయటపడుతుంది. ఒక్కొక్కసారి అంతరంగంలో ఏదైతుందో, మనసులో ఏదైతుందో, ఏదంటాం కదా మనం, నీకు హృదయంలో నుండే వచ్చినది కదా. ఏమండి, హృదయంలో నుండి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నీ అంతరంగములో ఉన్నది బయటపడుతుంది. అంతేకాదు, ఇక్కడ అంటాడు కదా, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు?
ఏమండి, అంతరంగమున పగ ఉంచుకుంటాడంట అబద్ధికుడు. పగంటే ఏమండి, పగంటే ఇప్పుడు సపోజ్ పగ అనే దానికి చెప్తున్నాను. ఏమండి, లోపల కోడలంటే కోపం ఉంటాను ఉంటుంది. ఎవరన్నా అమ్మాయి అమ్మాయి ఎంత చక్కగా నాజుగ్గా పిలుస్తుందో ఈ అత్త. సరే, అత్త సంగతి అక్కడ పక్కన పెడితే ఈ కోడలు కూడా అత్త ఎప్పుడు చస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటది. ఎవరన్నా రాంగ అత్తయ్యా అత్తయ్యా ఊరిని చూడండి ఎంత దారుణం. అంతరంగములు ఏముంటుంది? పగుంటది. ఇదిగో ప్రియులారా, దారుణమైన మనస్తత్వము కలిగి ఉంటది. కానీ పైకి ఎలా ఉంటారంటే ఏమండి, చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా కనిపిస్తారు. అందుకని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రియులారా, నీవు అంతరంగములో సత్యము కలిగి జీవించాలి. సత్యం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యమును నీ హృదయములో ఉంచుకొని నడిపించబడాలి. రెండవదిగా స్థిరత్వము. ఈ స్థిరత్వము అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, నీవు దైవ సన్నిధిలో వచ్చిన తర్వాత తప్పటడుగులు నీ జీవితంలో ఉండకుండానట్లు నువ్వేం చేయాలంటే స్థిరమైన మనస్సు కలిగి ఒకే మార్గమున నడవగలగాలి. దొరికిందల్లా తీసుకోవటం కాదు, కనబడిందల్లా ఆశించటం కాదు. ఇదిగో ప్రియులారా, ఏది నీ జీవితంలో ఎదురైనా సరే వాటన్నిటినీ ఇదిగో విసర్జించి నీ ముందున్నటువంటి గురి యొద్దకే నీవు పరుగెత్తాలి, నడవగలగా. అదే స్థిరమైన మనస్సు కలిగి ఉన్నట్లు. ఇప్పుడు మనం నడిచే దారిలో ఎన్నో ముళ్ళబాటలు వస్తున్నాయి, ఎన్నో విశాలకరమైన ఇదిగో ప్రియులారా మనలను భ్రమపరిచే అనేక రకములైన ఇదిగో ఏమండి మన మార్గములో ఎన్నో తగులుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించే మనము ముందుకు వెళ్ళాలి. వెళ్ళకపోతే మనలో స్థిరత్వము, చెప్పండి, స్థిరత్వము లేనట్టు. స్థిరత్వము లేనట్టు. మధ్యలో ఎన్నొచ్చినా, మధ్యలో ఏది నీ జీవితంలో కనబడిన. అందుకనే ఒక్క మాట చూస్తారా, ఇర్మియా పుస్తకంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, చూడండి 31వ అధ్యాయం 21వ వచనం చదవండి. సరిహద్దు రాళ్లను పాతించుము, దోవ చూపు స్తంభములను నిలువబెట్టుము. తిరుగుము, ఈని పట్టణములకు తిరిగి రమ్ము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడండి చూసారా? ఇదిగో ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుకో. ఎందుకు? నీ సరిహద్దు నుండి నీవు పక్కకు పోకుండా. రెండవదేంటి? తోవచూపు స్తంభములు నిలవబెట్టుము. ఈ స్తంభములు ఎందుకు? ఏమండి? దోవచూపు స్తంభములను
పాటించుము. నీకు ఒక సరిహద్దు ఉంది, ఆ సరిహద్దునే వెళ్ళాలి. దావచూపు స్తంభము ఒక గుర్తింపు నీకు. ఏంటి? ఇదిగో ప్రియులారా, ఒక మాట చెప్తాను. ఏమండి, మన సముద్రములోనికి వెళితే ఆ సముద్రములో ఇంతవరకే వెళ్ళాలని కర్రలు బాదుతారు. అక్కడ దాన్ని దాటి అవకాడికి వెళ్ళారు అనుకోండి, పరిస్థితులు ఎట్టుంటాయి చెప్పరే? పరిస్థితులు ఎట్టుంటాయి అమ్మా? ఇంతవరకు లోతు, ఇంతవరకే క్షేమము, ఇంతవరకే వెళ్ళాలి. ఒక నియమము, ఒక సరిహద్దు పెట్టారు కాబట్టి ఆ సరిహద్దులో ఉన్నంతకాలం మనకేముంటది? క్షేమము. ఏమండి, మనకు ఆరోగ్యం కూడా. ఆ సరిహద్దు దాటామనుకోండి, పరిస్థితులు ఎట్టుంటాయి అంటే తారుమారుగా ఉంటాయి. అలాగే దోవచూపు స్తంభములు నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకో. ఎక్కడ నిలబెట్టాలా? నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టే. నువ్వెక్కడి నుంచి వచ్చావో, నువ్వెక్కడికి వెళ్ళాలో ఈ మార్గము తట్టే. చెప్పరే? ఈ మార్గము తట్టే నీ మనస్సును నిలుపుకోవాలి. కాకుండా మధ్యలో మనం ప్రియులారా ఏదొక ఆలోచనలో, అది అక్కడే అన్నాడు, నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగిరా. నువ్వే పట్టణము నుండి అయితే వెళ్ళావో ఆ పట్టణానికి తిరిగిరా. నీ మనసు ఎక్కడుండాలో దాని మీద స్థిరముగా నిలుపుకో. ప్రతి దాని మీద చంచలత్వముతో నీవు నీ మనసు నిలుపుకున్నావంటే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, నీ జీవితం పాడైపోతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకటి, మన జీవితంలో దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నీ అంతరంగములో స్థిరత్వము కావాలి, నీ అంతరంగములో సత్యము కావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగూ మనం ఉండునట్లుగా మనం ఏం చేయాలంటే మన మనస్సు నిలుపుకోవాలి. ఏమండి, మన మనస్సును నిలుపుకోవాలి. అంతేకాదు, మనము సత్యమును అనుసరించి నడవాలి. అది అలాగు నడిస్తే మనకు ఎలా ఉంటుందంటే క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం కూడా. అలాగు మనం నడవటానికి ప్రభు సాన్నిధ్యములో నడిపించబడదాం. అట్టి కృప ప్రభు మనందరికి ఇచ్చునుగాక. చెప్పండి అందరూ ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఈ దినాన మరి మన ప్రియులు